మన ఊరి ముచ్చటకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా 2009 నవంబర్ 29 బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపట్టిన ఉద్యమానికి గుర్తుగా శనివారం బాన్స్వాడ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ ఉద్యమకారులు చేసుకుంటూ బాన్స్వాడ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, కానిస్టేబుల్ కృష్ణయ్య విగ్రహానికి, తెలంగాణ స్తూపంకు, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి టెంకాయలు కొట్టి ఘనంగా నివాళులు అర్పించారు. బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు పండ్లను, బెడ్స్లను జిల్లా రైతు బంధు మాజీ అధ్యక్షుడు అంజిరెడ్డి, బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి నాయకులు జుబైర్ ఆధ్వర్యంలో పంపిణీచారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా అనేక సంక్షేమ పథకాలను అందించిందని ఆయన తెలిపారు. నేటి బాన్స్వాడ స్థానిక ఎమ్మెల్యే తన అవసరాల కోసం, కుటుంబ ప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ డబ్బుల ఏరులో నిమగ్నమై ఉన్నారని నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి అర్థమైందని ఆయన వ్యాఖ్యానించారు. 2022-2024 సంవత్సరాలలో దీక్షా దివస్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా జాతరలు, ప్రజాసభలు, ర్యాలీలు నిర్వహించడం జరిగిందని గోవర్ధన్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించకుండానే కోట్ల రూపాయలను దండుకుంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై నిందలు మోపడం సరైనది కాదని ఆయన హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, కార్యకర్త సర్పంచ్ ఎన్నికలు దృష్టి పెట్టి సర్పంచ్ని గెలిపించుకోవాలని అన్నారు. అనంతరం ప్రత్యేక తెలంగాణ కొరకు పోరాడిన ఉద్యమకారులకు ఆయన శాల్వాలతో, పూలదండలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంజిరెడ్డి, జుబైర్ ఆధ్వర్యంలో గాల్న సంతోష్ కుమార్, నసులాబాద్ మండల అధ్యక్షులు నరసింహగౌడ్, టేకుళ్ల సాయిలు, గణేష్, యాదవరావు, సాయిబాబా, నవీన్, కృష్ణ, ఉమామహేష్, పలు మండలాల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.